హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. మీరు ముందు వీడియో చూసినట్టయితే నేను దుబాయ్ వచ్చాను. ఇది యాక్చువల్గా చాలా లాంగ్ ట్రిప్ అనమాట. ఇక్కడ నుంచి వేరే కంట్రీస్ కూడా వెళ్తూ ఉంటాను. అండ్ దుబాయ్లో ఇప్పుడు నేను చేయాల్సిన ముఖ్యమైన పనిలో ఒకటి షాపింగ్ ఒకటి పెండింగ్లో ఉంది. గోప్రో ఉంది కదా నాది, హీరో 7 బ్లాక్ 2 years బ్యాక్ ఏమో తీసుకున్నాను. అది సరిగ్గా పనిచేయట్లేదు ఈ మధ్య. లేటెస్ట్ గోప్రో 10 వచ్చింది, అది తీసుకోవాలి. అండ్ మొన్న 2 days బ్యాక్ న్యూస్ కోసం చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను. బట్ వాళ్ళు అనౌన్స్ చేయడం లేట్ చేశారు. మ్యాక్బుక్ M1 Pro అండ్ M1 Max అది టూ మచ్ ఎక్స్పెన్సివ్ పెట్టారు. బట్ చూస్తాను, M1 తీసుకోవాలా, M1 Pro అవైలబుల్ అయితే లేదు మార్కెట్లో. ఫస్ట్ ఆ M1 అయినా ఎంత కాస్ట్ పడుతుంది అనేది చూపిస్తాను. ఇంకా ఐఫోన్స్ లేటెస్ట్ మోడల్స్ ఎంత ఉన్నాయి ఆ డీటెయిల్స్ అనేవి మీకు చూపిస్తూనే ఉంటాం, చూడండి. ఓకే. అండ్ హోటల్ నుంచి జస్ట్ ఒక 1/2 kilometer డిస్టెన్స్ వాకింగ్. అది ఇదంతా ఎలక్ట్రానిక్స్ మార్కెట్స్ అన్నీ ఉంటాయి, స్టోర్స్ ఇక్కడ, అవి చూపిస్తాను. పదండి ఇంకా వీడియోలోకి వెళ్దాం. అండ్ వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, పదండి ఇంకా. ఇది మేము ఉంటున్న రూమ్లో నుంచి వ్యూ. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కూడా నేను పైన ఫ్లోర్లో ఉన్నట్టు 4th floorలో. ఇక్కడ నుంచి దుబాయ్ ఫ్రీ అవన్నీ కనిపించేది. ఇక్కడ సరిగా కనిపించట్లేదు. అండ్ ఇదంతా పూల్ ఏరియా, ఇదంతా షాపింగ్ ఏరియానే. ఇక్కడ అంతా చిన్న రెస్టారెంట్స్ ఉంటాయి, వెజ్ అండ్ నాన్ వెజ్. ఇండియన్ ఫుడ్ ప్రతి చోట దొరుకుతుంది. అసలు ఇంకా మీరు మొహమాట పడేదే లేదు. అక్కడ అన్ని గోల్డ్ షాప్స్ ఉంటాయి. అండ్ ఇటువైపు స్ట్రేట్ వెళ్తే ఎలక్ట్రానిక్ మార్కెట్ ఉంటుంది. హైదరాబాదీ వెజ్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్. చూడండి, ఇప్పుడే లంచ్ కంప్లీట్ అయింది. వాటర్ బాటిల్ కాస్ట్ వచ్చేసి 2 dirhams, అంటే మన దాంట్లో ఇంచుమించు 40 రూపాయలు. ఎంత క్వాంటిటీ అది 300 ml ఉంటుంది వాటర్ సైజ్. అది పెట్రోల్ రేట్ ఎంత తెలుసు సైడ్, అరౌండ్ 2.5 dirham, అంటే ఇంచుమించు 50 నుంచి 55 రూపాయల మధ్యలో ఉంటుంది. అంటే వాటర్ కంటే పెట్రోల్ చీప్. సూపర్. हनीफ भाई इंडिया में गए, छुट्टी है, वो आराम से सो रहे हैं इंडिया में. ठीक है. ये अभी GoPro 10 का कितना प्राइस है? GoPro 10 का अभी प्राइस आ रहा है 1950 प्लस टैक्स. 1950 प्लस टैक्स 39,000 प्लस 5% व्याट ఉంటుంది. అది మనం ఎయిర్పోర్ట్లో రిఫండ్ చేసుకోవచ్చు. అది टूरिस्ट है तो जो टैक्स अमाउंट आपको वापस आ जाएगा ना. सो अल्टीमेटली यही प्राइस आएगा. यस. సో GoPro Hero 10 లేటెస్ట్ వర్షన్ 39,000కి వస్తుంది. అదే మన దగ్గర 52,000 రూపీస్ ఏమన్నా ఉంటుంది అమెజాన్లో. Hero 9 का एकदम बढ़िया सा ऑफर है. ये तो बंडल है, आपको छोटी आएगा और 2 बैटरी आएगा, मेमोरी कार्ड आएगा और कैरी केस भी आएगा. कितना पड़ रहा है? ये तो आपको 1650 में आएगा, मेरे को प्लस टैक्स आएगा. 33,000 प्लस 5% व्याट. ఆ ట్యాక్స్ అమౌంట్ని మీరు ఎయిర్పోర్ట్లో తీసుకోవచ్చు. బండల్ మంచి డీల్ అయ్యింది. GoPro 8 का कितना चल रहा है? 25,000. GoPro 8 का आपको 1125 में आएगा. 1125. GoPro 8 और తక్కువ బడ్జెట్లో యాక్షన్ కెమెరా కావాలంటే GoPro 8కి వెళ్ళిపోండి బాస్. 1125 ప్లస్ ట్యాక్స్. 1125 into 20 22,500కి యాక్షన్ కెమెరా బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే Hero 8కి వెళ్ళిపోండి బాస్ హాయిగా. లేదు నాకు హై ఎండ్ కావాలనుకుంటే 10 and 9 బండల్ ఉంది. ఆర్ మోస్ట్ డిమాండెడ్ థింగ్ GoPro. ये तो आपको 6100. ఇది చూడండి, యాపిల్ 13 Pro Max 30 Pro Max 6,100 into 20 1,22,000. ఇండియాలో ఎంతో చూసుకోండి, నాకు తెలిసి ఈజీగా 1.5 లక్ష. అది మ్యాటర్. 20-30 వేలు సేవ్ చేసుకోవచ్చు బాస్. अभी है ना, थोड़ा नेक्स्ट मंथ को फिर भी नीचे आएगा, फिर भी आपको अच्छा प्राइस. అది చూడండి, నెక్స్ట్ మంత్ ప్రైస్ ఇంకా డ్రాప్ అవ్వచ్చు అంటున్నారు. ఇన్స్టా తిన్నారు. ये तो आपको 1725 में आएगा प्लस टैक्स. 1725 ప్లస్ ట్యాక్స్ ఇంటూ 20 34,500. ట్యాక్స్ అమౌంట్ ఎలాగో నాకు రిఫండ్ వస్తుంది ఎయిర్పోర్ట్లో. MacBook M1 Pro ఇది నేను తీసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు డిసైడ్ చేస్తాను. తీసుకుంటున్నా फाउंडेशन कुछ भी नहीं. MacBook Pro 512 GB తీసుకున్నాను. इसका कितना पड़ रहा है? ये तो आपको 5250 प्लस टैक्स आएगा. 5250 प्लस टैक्स. ओके. इंटू 1,05,000 బస్. మన దగ్గర ఈ అమౌంట్కి ఓన్లీ 256 GB మాత్రం వస్తుంది. ఇక్కడ 512 GBకి వస్తుంది. అంటే ఈజీగా ఒక 20-30 వేలు సేవ్ చేయొచ్చు ఇక్కడ కూడా. సూపర్. ద మోస్ట్ డిమాండింగ్ DJI Mini 2
अभी पहले जो प्राइस है ना इससे भी नीचे था, अभी फिर भी प्राइस ऊपर आ गया। अभी 2100 ऐसा चल रहा है, फिर भी आपको 2050 అంటే ఇంచుమించు 41,000 బాస్. లేటెస్ట్ వర్షన్ కూడా ఇది. నాది పోయింది జస్ట్ డిజిఐ మినీ మాత్రమే. ఇది మినీ 2 कॉम्बो क्रिएटेड కాంబో అయినా కూడా वो आपको बैटरी पॉपुलर सब कुछ मिल जाएगा। 41,000 మన దగ్గర ఈజీగా 60,000 పైన ఉంటుంది. డిస్కౌంట్ నా దగ్గర బడ్జెట్ లేదు. ఓన్లీ మ్యాక్బుక్ ప్రోకి దీనికే సరిపెట్టట్లేదు డబ్బులు నా దగ్గర. యాక్చువల్గా ఇది M1 మొన్న లాంచ్ చేసింది. M1 ప్రో మ్యాక్స్ ఏమంటారు ఇంకా మార్కెట్లోకి అవైలబుల్లోకి రాలేదు. ఇంకా వస్తే మాత్రం వచ్చినా కూడా అది ఈజీగా 1,50,000 పైన అయిపోతుంది. బట్ ఇది నాకు ఇప్పుడు 1,05,000కి వస్తుంది. ఇది కూడా 512 GBది. సో బెటర్ ఐ గో విత్ దిస్. ఫైనల్లీ ఎప్పటి నుంచో కొనాలి అనుకుంటున్న మ్యాక్బుక్ ప్రో తీసుకున్నాను. M1 చిప్ ఇది 2021లో లాంచ్ అయింది కదా. అది 2022లో అంటే అక్టోబర్ 19th రోజున అనుకుంటా M1 మ్యాక్బుక్ ప్రోలోనే M1 చిప్లో ప్రో అండ్ మ్యాక్స్ లాంచ్ అయ్యాయి. బట్ అవి మార్కెట్లోకి రావాలని టైం పడుతుంది, కొద్దిగా ఎక్స్పెన్సివ్, నా అవుట్ ఆఫ్ మై బడ్జెట్ కూడా. దీనికి 1,08,000 అయింది, ఇంచుమించు 5,300 దీరమేమో పడింది. 512 GBది సిల్వర్ కలర్. ఇదే ఇండియాలో అయితే చాలా ఎక్స్పెన్సివ్. ఇది కొనడానికి చాలా ఆలోచించాల్సి వచ్చింది. బట్ నా ల్యాప్టాప్ నేను ఇన్ని రోజులు ఎడిట్ చేస్తుంది 2012లో ఉన్నాను. దానిపైన ఎడిటింగ్ పైన నేను ప్రాపర్ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే చిన్న ట్రాన్సిషన్ యాడ్ చేసిన, చిన్న స్లో మోషన్ యాడ్ చేసినా కూడా ల్యాప్టాప్ క్రాష్ అవ్వడం, మళ్ళీ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ మళ్ళీ ఓపెన్ చేయాల్సి రావడం, ఇలాంటి హెడ్ఏక్స్ అన్నీ అవుతున్నాయి. సో కొంచెం రిస్క్ చేసైనా మంచి వర్క్ ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే ఇంకొక 5-6 years ఈజీగా వస్తుందని ఇది తీసేసుకున్నాను. లెట్స్ ఓపెన్ అప్. MacBook Pro. ప్యూర్ సిల్వర్ కలర్ తీసుకున్నాను. గ్రేనా సిల్వర్ అని కొద్దిసేపు ఆలోచించాల్సి వచ్చింది. బట్ సమ్హౌ హయ్యర్ హోప్స్ నేను సిల్వర్కే ఇచ్చాను. సిల్వర్ కలర్ మీకు ఇంకా నేను అన్బాక్స్ చేయాల్సిన అవసరం లేదు. మీలో చాలామందికి తెలిసి దీని గురించి. 13 inches నేను తీసుకుంది. అండ్ ఒక పవర్ అడాప్టర్, సమ్ మాన్యువల్స్ అండ్ దాన్ని ఛార్జింగ్ కేబుల్. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే వి గో. ఇది 13 inches మ్యాక్బుక్ ప్రో. ఇప్పటి నుంచి ఎడిటింగ్ మంచిగా రావచ్చు. గట్ట నేను ఈరోజు విండోస్ యూజర్ని మాత్రమే మ్యాక్ యూజర్ తక్కువ. నేను అంటే నాకు తెలియదు దీని గురించి ప్రాపర్. కొంచెం టైం పడుతుంది నేను దీనికి అలవాటు పడడానికి. బట్ అలవాటు పడితే మాత్రం కుమ్మేస్తుంది. నెక్స్ట్ మన అన్బాక్సింగ్ థింగ్, ద GoPro 10. నేను ఇన్ని రోజులు వాడింది లక్షద్వీప్లో అండర్ వాటర్లో చూసారు కదా స్కూబా డైవింగ్ టైంలో. ఆ ఫుటేజ్ అంతా కూడా GoPro 7 బ్లాక్. అది దాని తర్వాత 8 వచ్చింది, 9 వచ్చింది, ఇప్పుడు 10. ఇది ఇండియాలో 52,000 రూపీస్ ఏమో ఉంది. బట్ నాకు ఇక్కడ ఎంత వచ్చిందంటే అరౌండ్ ఎంత పడింది, ఇది 39,000 రూపీస్, 40,000 రూపీస్ పడింది. స్క్రీన్ పైన చూడండి ఎగ్జాక్ట్ ఎంత పడిందని. 5K రెజల్యూషన్, 60 frames per second, 4K అయితే 120 frames per second. వాటర్లో బాగుంటుంది. ఇంకా 23 MP GP2 ప్రాసెసర్. అంటే ఓవరాల్గా మీరు లక్షద్వీప్ ఫుటేజ్ చూసుంటారు కదా, దానికంటే బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, టైమ్ టు అన్బాక్స్ దిస్ థింగ్. బాగా ఇచ్చాడు, బ్యాగ్ బాగా ఇచ్చేసారు. ప్రతిసారి ఆ గోప్రోని క్యారీ చేయాలంటే చాలా ఇబ్బంది అయ్యేది. ఇవన్నీ కేసెస్. వావ్, మెయిన్ థింగ్ అంటే కెమెరా. సైజ్ పెద్దగా ఉంటుంది సారి మిగతా కెమెరాస్తో పోల్చుకుంటే. చూపిస్తాను ఒక్క నిమిషం. ఇది GoPro 7 బ్లాక్ 2019లో తీసుకున్నాను. ఇది 2 వేరియేషన్స్. డిస్ప్లే ఫ్రంట్ సైడ్ డిస్ప్లే ఇచ్చాడు అండ్ కెమెరా చాలా మోడిఫికేషన్ అయితే చేశాడు. నైస్. ఇప్పుడు దీన్ని అమ్మేయాలి మంచి రేట్. సో ఇప్పటి నుంచి నా మెయిన్ కెమెరా ఇప్పుడు ఏదైతే షూట్ చేస్తున్నానో ఇది ఎప్పుడైనా హ్యాండ్ ఇవ్వచ్చు. సో దీన్ని మెయిన్ కెమెరా లాగా వాడుకోవచ్చు అప్పుడప్పుడు. దీంట్లో ఏముండదు, కేబుల్ అండ్ హెల్మెట్ పైన పెట్టుకోవడానికి ఇది మౌంట్, బ్యాటరీ అండ్ సేమ్ మౌంటే అంతే. ఇంకా నెక్స్ట్
ఈ మ్యాక్ గురించి తెలియదు ఏముంది, పెన్ డ్రైవ్ కనెక్ట్ చేయాలన్నా ఎస్డీ కార్డ్ కనెక్ట్ చేయాలన్నా కూడా ఎక్స్ట్రా ఇలాంటివి ఉండాల్సిందే. ఇది అరౌండ్ 2500 వరకు పడింది. 2 పెన్ డ్రైవ్స్ పెట్టుకోవచ్చు, ఒక ఎస్డీ కార్డ్, చిన్న మైక్రో ఎస్డీ కార్డ్ అండ్ టైప్ సిది ఇంకొకటి. సో ఓవరాల్గా దుబాయ్లో నేను పర్చేస్ చేసిన ఇవి మ్యాక్బుక్, GoPro 10 అండ్ దిస్ థింగ్. లెట్స్ హోప్ సో అన్నీ బాగానే పనిచేస్తాయి అనుకుంటాను. దట్స్ ఇట్ గైస్, ఈ వీడియోలో ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సీ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్, టేక్ కేర్.